ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికి పెద్ద హాయ్. పాడుతా తీయగా మహా సంగ్రామం సీజన్ 24 కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ మహా సంగ్రామంలో ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాము. డాక్టర్ చంద్రబోస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. విజయ్ ప్రకాష్ గారు, సో నైస్ టు హ్యావ్ యూ సార్. సునీత మ్యామ్, వెల్కమ్ బ్యాక్. అలాగే మా వాద్య బృందానికి నమో నమః. అండ్ ద స్టార్స్ ఆఫ్ మహా సంగ్రామం, వీళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా. ఈ సెటప్ చూస్తే ఏంటో జరుగుతుందో తెలిసిపోయింది మీకు అందరికీను. మీరు మర్చిపోయి ఉంటారు, లాస్ట్ టైం నేను చెప్పాను వచ్చే వారం పిల్లలు వర్షం పాటలు అంటే వాన పాటలతో మీ ముందుకు రాబోతున్నారని చెప్పాను. సో దాని గురించి ఈ సెటప్. ఇది మీరు చేతిలో పట్టుకుని రావాల్సింది ఇక్కడే పెట్టేశారేంటి అంటే మీరు పాడితే వర్షం పడుతుంది అనుకుంటున్నారేమో, అట్లాంటి ఐడియాలు ఉన్నాయేమో మీకు అందరికీ. గత వారం ఈ 10 మంది చిన్నారుల్లో 5గురు లేటెస్ట్ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చారు. మిగిలిన 5గురు ఇవాళ వాన పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఇలా ఒక్కొక్క వారం మంచి పాటలు ఎంపిక చేసుకొని మీ ముందు పాడి ఫైనల్స్ లో చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతికి అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తున్నారు. సాధారణంగా పాడుతా తీయగా కార్యక్రమం అంటే ప్రతి సీజన్ 12 మంది కంటెస్టెంట్స్ తో మనం సీజన్ ని స్టార్ట్ చేస్తాము. మీరందరూ అనుకుంటుండొచ్చు, ఈసారి ఎందుకు 10 మంది దొరికారా, ఇంకా దొరకలేదా, ఎందుకు 10 మంది కంటెస్టెంట్స్ తోనే ఈ సీజన్ మొదలెట్టారని వెతికాం, చాలా వెతికాం, ఎవరు దొరకలేదు అని కాదు. ఒక సర్ప్రైజ్ గా వచ్చే వారం 2 గెస్ట్స్ జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, దాని తర్వాత వీక్ అయినా అవ్వచ్చు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ట్యూన్డ్ ఇన్ టు పాడుతా తీయగా ప్రతి వారం అన్నమాట. అండ్ ఇకపోతే ఇవాళ ఈ చిన్నారులు అద్భుతమైన మంచి బ్యూటిఫుల్ రెయిన్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సహస్ర. మెరిసింది మేఘం, ఉరిమింది మేఘం, మేఘం వర్షించి మేఘం వచ్చింది.
తడి తడి మట్టేసి పదండి కడదాం బొమ్మరిల్లనే మామిడి కొమ్మ కొమ్మకు ఓరమ్మ పట్టుకు డోరలు నాగలి పట్టుకుని సాగిన సాగుబడి కోడెల మెడగంట బలి మోగెను తాళములు అతీరమట్టట నే చేరుదులే అతీరమట్టట నే చేరుదులే దూరు దూరు తీరమేదో చేరుతుందో ఏమో మేఘం నన్నారే 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 ననరే నన్నారే 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 ననరే నన్నారే 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 ననరే నన్నారే 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 ననరే తాతాలాడే కలలే కళ్ళల్లో దాచి పయనిస్తున్న వలచే దారుల్లో అడుగుల మీద నా మనసే ఉంచి సొంత ఊరు విడిచిపోతున్నా కొమ్మలలోగినవి మామిడి పూలవే ముద్దుగా పాడినవి కసి కొట్టిన కోకిలలే మా ఇంటి ముగ్గమ్మ నేను వీడిపోతున్నా నన్ను తోడుకోరిందే మరి నాలో ఉన్న కన్ను ప్రాయం నన్నారే 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 ననరే 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 నానారే 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 నారే 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 నన్నారే 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 నానారే నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు ఆ కళ్ళజోడు వేసుకొని అసలు నాకు దీనికి సంబంధం ఏమీ లేదు, అసలు ఎందుకు నేను ఇక్కడ ఉన్నానా, కానీ ఇక్కడికి వస్తే ఒక టెర్రర్ అయిపోతావు. ఎలాగది? జడ్జెస్ ఓవర్ టు యు. సహస్ర, సార్ చాలా మంచి ప్రారంభం కార్యక్రమంలో, మంచి పాట పాడావు. థ్యాంక్ యూ అసలు గొంతులో ఈ మెరుపు మట్టుకు 100% ఆద్యంతం పాట మొదటి నుండి చివరి వరకు మెరుపు ఉంది. కాకపోతే చాలా చోట్ల ఆ మెరుపు ద్వారా వచ్చిన ఒక వర్షం కూడా కురిసింది. కానీ 2-3 చోట్ల చరణంలో నాగలి పట్టుకొని సాగిన సాగుబడి ఉంచుసావా, ఆ స్థానంలో 2 చరణాల్లో అక్కడ ఒక అందమైన గమకం వస్తుంది. నాగలి పట్టుకొని తర్వాత సాగిన సాగుబడి, కోవెల గంటలలో ఏదో కొమ్మల ఊయలలో అలాంటిది ఏదో వస్తుంటుంది. ఆ 2 చరణాల్లో అక్కడ ఒక్క చోట మినహాయించి మిగతా అంత పాట చాలా చాలా బాగా పాడు, చాలా బాగా పాడు. ఎందుకంటే అదే ప్రధానమైన స్థానం, అదే పాట మొత్తం ఒక ఎత్తు, అక్కడ అది మాత్రం ఒక ఎత్తు. దాన్ని నువ్వు కొంచెం శ్రద్ధ తీసుకుంటే కనుక ఇంకా అందంగా వచ్చేది పాట. బాగా పాడే గాయనివి, మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి చెప్పాలనిపిస్తుంది. మామూలుగా ఇన్ని గొడుగులు, మామూలుగా ఏ ఎండకా గొడుగు అనే మాట విన్నాం, కానీ ఏ వానకా గొడుగు అన్న మాట ఇప్పుడే చూస్తున్నాం. అది వర్షాలు రకరకాల, ఏ వాన కంటే ఎక్కడో చదివాను నేను, ఎక్కడో వాట్సాప్లో చదివాను. ఎన్ని వానలు ఉన్నాయో గురించి ఒకసారి మీరు గాంధారి వాన అంటే అడిగారు, ఒక పాటలో వస్తుంది జానపద గేయంలో. గాంధారి వాన అంటే కళ్ళకెదురుగా ఉన్నది కనపడనంతగా కురిసే వాన గాంధారి వాన. అట్లాగే చూరు వాన అంటే చూరు నుండి, ఇంటి చూరు నుండి ధారగా కురిసేంత వాన చూరు వాన అంటారు. అట్లాగే సాలు వాన అంటే ఒక నాగలి సాలుకు సరిపోయేంత వాన సాలు వాన. బట్ట తడుపు వాన అంటారు, అంటే ఒంటి మీద బట్ట తడిసేంత వాన. కుండపోతావాన అంటే కుండతో కుమ్మరించినట్టుగా, ముంతపోతావాన అంటే ముంతతో కుమ్మరించినట్టుగా. అట్లాగే కప్పవాన, కప్పదాటు వాన అంటే అక్కడక్కడ కురిసే వాన. రాళ్ల వాన అంటే వడగళ్ల వాన. దొంగ వాన అంటే రాత్రంతా కురిసి తెల్లారి ఏమి కురవనట్టుగా ఉంటుందంట. ఇన్ని వానలు ఉన్నాయి, అన్ని వానలకు ఒక్కొక్క వానకు ఒక్కొక్క గొడుగు. అది సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సహస్ర, నీ వాయిస్ ఎంత ఫైన్ ట్యూన్ అయిందంటే అప్పటికి ఇప్పటికి ఐఎమ్
వెరీ వెరీ హ్యాపీ. ఆ విషయంలో మాత్రం చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నాన్న. నీ గొంతు చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. మధ్య మధ్యలో పై నోట్స్కి వెళ్ళేటప్పుడు ఎందుకన్నా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఏంటి, శృతి చేరకపోవటమా లేకపోతే స్ట్రెయినా ఇంకేదన్నా ఉందా? హై అయిపోతుంది, హాఫ్ నోట్ తగ్గించినా లో అయిపోతుంది. కానీ చాలా కష్టమైన పాట ఎంచుకున్నావు కాబట్టి కష్టపడాలి తప్పదు. ఆ చిన్న చిన్నవి నువ్వు హై నోట్స్ వచ్చినప్పుడల్లా చాలా జాగ్రత్తగా గమనించుకొని సాంగ్ సెలెక్షన్లో చాలా కేర్ఫుల్గా ఉండు. ఓకే ఓకే మ్యామ్. సహస్ర సార్ బ్యూటిఫుల్ వాయిస్. అంటే ఆ వాయిస్లో ఒక స్టోరీ ఉంది. నువ్వు పాడుతుంటే ఆహా ఎంత అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్రెషన్స్ అంత బ్యూటిఫుల్గా ఉండింది. ఇప్పుడు ఏమంటే కాంపిటీషన్ కాబట్టి కొద్దిగా స్ట్రాటజిక్గా ఉండాలి. అంటే సాంగ్స్ దట్ యూ కెన్ పర్ఫార్మ్ వెల్, నాట్ జస్ట్ సింగ్ వెల్, దట్ యూ కెన్ పర్ఫార్మ్ వెల్ వేర్ యూ మిస్టేక్స్ ఉండకూడదు. అలాంటి పాటలు ఎంపిక చేసుకుంటే యూ విల్ గో ఆల్ ద వే టిల్ ఫైనల్స్. నాట్ నెసెసరీ ఎవ్రీ సింగర్ హ్యాస్ టు సింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇవన్నీ ఇట్స్ అ ఫాస్ట్ సంగతి కదా. సో టూ మెనీ నోట్స్, టూ మెనీ సంగతీస్. సో అది కష్టం అండ్ లైవ్ లో పాడడం చాలా కష్టం. సో బట్ యూ డిడ్ అ గ్రేట్ ఎఫర్ట్. అలాగే చరణంలో కూడా అని ఒక ఫ్రేజ్ ఏముంది, అది కూడా కష్టం పాడడం. సమ్ వాయిసెస్ కెన్ ప్రొడ్యూస్ సమ్ సౌండ్స్, సమ్ వాయిసెస్ కెన్ ప్రొడ్యూస్ సమ్ సౌండ్స్. నీ గొంతులో ఏది నువ్వు వితౌట్ ఎనీ టెన్షన్ పాడగలవు అనేది యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. Once you do that, nobody can stop you. ఓకే సార్. Very good, Sahasra. All the best. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. వాన పాటలతో మా పిల్లలు మీ ముందుకు వస్తున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ శ్రీకృతి. ఇది చిన్నపిల్లల కాంపిటీషన్ రౌండ్ అనుకున్నాను. మీ అమ్మాయి శ్రీకృతి ఎక్కడ? నేనే శ్రీకృతి. నువ్వేనా? ఓకే, ఏం పాట పాడబోతున్నావు? చిటపట చినుకులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఉరుములు పెళపెళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చెలిగుండియలో రగిలే బగలే, చెలిగుండియలో రగిలే బగలే,
చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో జడ్జెస్ శ్రీకృతి. శ్రీకృతి ఎస్ సార్. నువ్వు పాడుతూ ఉంటే యాక్చువల్ గా నాకు ఇక్కడ వర్షాలు వస్తున్నాయి, చాలా చలిగా ఉంది అనే ఒక ఫీలింగ్ సీన్ క్రియేట్ చేసేసావు నువ్వు పాడుతూ పాడుతూ. నీ పాటలు కూడా అంతా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ సాంగ్ కదా, ఎస్ సార్. 60 years old, but it is still so fresh kada. And you have put in effort to learn these kind of songs and produce the same effect. Chala bagundi. Very very proud of you. Beautiful voice. And second channel lo actually when you were singing, Sunita garu noticed one breath lo nuvu you actually performed a very long phrase in one breath. Adi maybe you're doing it without being conscious about it. That's the best thing. The moment ee breath gurinchi conscious ayipothe చాలా కష్టం, కానీ నువ్వు చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేస్తున్నావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సుకృతి, ఫెంటాస్టిక్. అండ్ ఆల్సో యూర్ లుకింగ్ లైక్ ఉషా ఉతుబ్జీ. యు నో ఉషా ఉతుబ్జీ? yes sir. యా, యూర్ లుకింగ్ లైక్ her. ఉషా ఉతుబ్జీ, a legendary singer. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి, ఎస్. మట్టి వాసన ఎంత బాగుంటుందో వర్షం పడ్డప్పుడు, అంత బాగుంది నీ పాట. థ్యాంక్ యూ. చిన్న చిన్న గమకాలన్నీ ప్రిసైజ్ గా, పర్ఫెక్ట్ గా, టు ది పాయింట్, చాలా చక్కగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకేమన్నా చెప్పమంటావా? చాలా అందంగా ఉన్నావు. అయ్యో శ్రీకృతి, ఎస్ సార్. చాలా బాగా పాడావు. నీలాంటి గాయని ఇలా వేదిక మీద వచ్చి పాడుతుంటే మా అందరికీ ఆనందం కలుగుతుంది. నిజంగా అంత బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాట ఆత్రేయ గారు రాసిన విధానం, ఆత్రేయ గారు నేను దైవంగా ఎందుకు భావిస్తానో ఈ పాట మరొక ఉదాహరణ. ఒక మామూలు వాన పాట, వర్షం గీతం, కానీ ఎంత చక్కగా రాశారంటే ఆత్రేయ గారు. ఇందులో మకుటం ఏంటంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది అనేది మకుటం. ఆ మకుటాన్ని పట్టుకొని భావ ప్రవాహం, భావ సమన్వయం ఎంత అద్భుతంగా ఉందంటే, కారుమబ్బులు కమ్ముతుంటే కళ్ళకెవరు కనబడకుంటే, కారుమబ్బులు కమ్మేస్తుంటే కళ్ళకెవరు కనబడకుంటే, జగతిలో ఉన్నది మనం ఇద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంత. చలిగా గిలి వేస్తుంటే గిలిగింతలు పుడుతుంటే చలి పుడుతుంది, కానీ చెలి గుండియలో రగిలే ఆ వెచ్చని వగలే చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో. ఎంత అద్భుతమైన భావ సమన్వయం. ఆత్రేయ గారు అందుకోసమే నాకు గురువుగా, దైవంగా, ప్రాణంగా భావిస్తా. పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మన సుకవి ఆత్రేయ. శ్రీకృతి, నువ్వు ఎంత చక్కగా పాడావంటే, నిజంగా నువ్వు ఉన్నంత చక్కగా అంత బాగా పాడావు. నువ్వు అంత చక్కగా పాడావు అనమాట. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఈ రెయిన్ సాంగ్స్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అవర్ ఛాంపియన్ సార్థక్.
చిటపటలాడి వెలసిన వాన మెరుపుల దాడి కనుమరుగైనా నా గుండెలలో విన్న నీ అలికిడి ఆకాశగంగా దూకావి పెంకితనంగా ఆకాశగంగా ఈ పూట వినకున్నా నా పాట ఆగే ఏ పాటలోనైనా నీ బయట నొదిలేనా ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా ఏ పాటలోనైనా నీ బయట నొదిలేనా మనసుని నీతో పంపిస్తున్నా నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా ఆకాశగంగా దూకావి పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలి అల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్న నిన్నాపగా ఆకాశగంగా దూకావి పెంకితనంగా ఆకాశగంగా చాలా మెచ్యూర్డ్ సింగింగ్ సార్థక్. లాస్ట్ నువ్వు గెలిచిన సీజన్కి ఆ ఛాంపియన్షిప్ గెలిచిన దానికన్నా కూడా ఇవాళ నువ్వు పాటల్లో చాలా సెన్సిబుల్ సింగింగ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జడ్జెస్ సార్థక్ ఎక్స్ట్రాడినరీ సింగింగ్ నాన్న. థ్యాంక్ యూ బాగా ప్రాక్టీస్ చేసావని అర్థమవుతోంది అన్న. సాధన బాగుంది, నీ గొంతు కండిషన్ లో ఉంది, ఆర్ద్రత చాలా ఉంది. నిజంగా చాలా మధురంగా ఆలపించావు ఈరోజు పాట. థ్యాంక్ యూ మా సార్థక్, Sir. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సాంగ్ లో ఆ వాయిస్ కంట్రోల్ ఇస్ ద మెయిన్ థింగ్. కానీ నువ్వు చాలా బాగా వితౌట్ ఎనీ ఎఫర్ట్ యు ఆర్ ఏబుల్ టు డూ ఎఫర్ట్లెస్లీ. కానీ హై పిచ్ వెళ్ళినప్పుడు ఇది కొద్దిగా క్రాక్ అవుతుంది. జస్ట్ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఎందుకంటే ఇది ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ ఉన్నారు కాబట్టి స్మాల్ మిస్టేక్ క్యాన్ బి వెరీ కాస్ట్లీ. కాబట్టి జస్ట్ టేక్ కేర్. బట్ ఓవరాల్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్థక్, సార్. ఒకే ఒక మాటలో చెప్పాలంటే నీ మొత్తం నీ పాడిన విధానం మార్ధవము. ప్రతి అక్షరంలో మార్ధవము. మార్ధవం అంటే సాఫ్ట్నెస్, స్మూత్నెస్. థ్యాంక్ యూ బ్రిలియంట్లీ డన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఇవాల్టి ఈ వాన పాటల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నాగ వైష్ణవి. ఆ
తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓహో ఓహో గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇది నీటి సుడులని తెలుసు జోరు వానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓహో అది ఆశ నిరాశల ఆరాటం ఇది చీకటి వెలుగుల చెలగాటం అది ఆశ నిరాశల ఆరాటం ఇది చీకటి వెలుగుల చెలగాటం ఆశ జారిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్లి చెలగాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్లి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓహో
జడ్జెస్ ఓవర్ టు యూ. నాన్న బెస్ట్ పాట ఏంటంటే అసలు ఇంత పెద్ద పాట, చాలా పెద్ద లిరిక్, అది ఎంత గుర్తు పెట్టుకున్నావు చూడు నీ బుజ్జి బ్రెయిన్ లో. అందుకు నిన్ను అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ తడబాట్లేదు తెలుసా, ఒక్క పదం కూడా అటు ఇటు కాకుండా పాడవు చక్కగా. థ్యాంక్ యూ మ్యామ్. పడవ ప్రయాణం ఏమిటి కొంచెం ఊగింది ఫస్ట్ లో. పడవ ప్రయాణం ఎప్పుడు కూడా ఏంటో అది రిజిస్టర్ అవ్వలేదా నాన్న, లేకపోతే అయ్యి ప్రొజెక్షన్ అలా అయిందా? ఆ చిన్న చిన్నవి తప్పిస్తే మిగతా అంతా బాగా మేనేజ్ చేసావు పాట అంతా. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే. చాలా కష్టమైన పాట కదా, కానీ మంచి అటెంప్ట్. నాకు స్పెషలీ లో రిజిస్టర్ లో తారే ఏదో ఒక ఫ్రేజ్ ఉంది కదా, చాలా బాగుండింది. ఊరికి ఒక 2 లైన్ పడది. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, ఆహా తెలియదు పాపం. పాపా ఇట్ ఇస్ సో ఆనెస్ట్. తెలియదు పాపం, అన్ని చాలా సౌండ్స్ సో రియల్, సో ట్రూ, సో హ్యూమన్. థ్యాంక్ యూ సార్. మంచి వాయిస్. హై రిజిస్టర్ లో పాడేటప్పుడు యూ జస్ట్ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. కానీ యూ ఆల్ ఆర్ ఆల్రెడీ విన్నర్స్. బట్ ఈ పాడుతా తీయగా మహాసంగ్రామం సిరీస్ లో యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు లెర్న్. అంటే ఇంకా మంచి ట్రైనింగ్ మీకు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద సీజన్ యూ విల్ బి ఈవెన్ బెటర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే. నాకు కూడా పడవ ప్రయాణం, చెలగాటం తెలుసు. ఈ 3 చోట్ల తప్ప పాట అంతా చాలా బాగుంది, ముఖ్యంగా అనుభూతి బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ వాన పాటల రౌండ్ లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. పురుగులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలిగి పడిన కలిగి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపటా చినుకులే చిలికిన మనసు ఆగదు ఇదేమి అల్లరు తనువు తాగదు అదేమి తాకిడు పూల చాటుకుంట వల్లలే ముక్కలాడి వెళ్ళగాయ కళ్ళు లేని దేవుడెందుకో మరి చల్లంత కవ్వెంత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వెంత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే.
కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ప్రకృతి, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. జడ్జెస్, ఓవర్ టు యూ. ప్రకృతి చాలా బాగా పాడావు. అసలు ఈ పాటే అసలు కత్తి మీద సాము. సాము అంటే తెలుసు కదా, కర్రతో ఎలా చేస్తారో, అది కత్తి మీద చేస్తే ఎలా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది, అది ఎంత గొప్ప సాహసం. అలాంటి పాటే ఇది. అలా 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 ఉండాలి. పల్లవి మట్టుకు చాలా గొప్పగా పాడావు. పల్లవి చివర్లో వచ్చే ఒక స్వరం దగ్గర ఆగావు చూసావా, గోడకు మేక్ కొట్టినట్టే అక్కడ ఆగింది. అంత అద్భుతంగా పాడావు. చరణంలో ఎక్కడంటే మనసు ఆగదు ఇదేమి తాకిడు కోనజాడుగొండ మళ్ళీ లేని వంక ముద్దులాడి వెళ్ళడాయ కళ్ళు లేని దేవుడే, అక్కడ ఆ దేవుడు ఎందుకు దగ్గర అక్కడ ఒక చోట పోయింది. రెండో చరణంలో ఆ మొత్తం ఆ రెండు వాక్యాలు కూడా ఇంకా అందంగా ఒకసారి మీరు ఒకసారి పాడతారా? నీలిమంట గుండెలోని ఊసులెన్ను తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసము జల్లంత కవ్వి. ఆ లైన్ పాడమ్మా. నీలిమంట గుండెలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో అది ఎవరి కోసమో ఓహో ఎవరి కోసమో ఎవరి కోసమో ఎవరి కోసమో నీలిమంట గుండెలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో. అది అలా పాడితే ఇంకా అద్భుతంగా ఉండేది. అయినా కూడా మిగతా అంతా చాలా బాగా పాడావు. ప్రకృతి, నాకైతే చాలా 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 బాగా నచ్చిందమ్మా నీ పర్ఫార్మెన్స్. నువ్వు ప్రోలా పాడేసావు, స్టేజ్ మీదకి వచ్చి నాదే. అద్భుతంగా పాడావు నాన్న. ప్రకృతి, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. బోస్ గారు, సునీత గారు చెప్పిన మాటలే, బ్యూటిఫుల్ సింగింగ్. వెన్ యూఆర్ లెర్నింగ్ అ సాంగ్, ఎస్పెషల్లీ ఇలాంటి పాటలు కొద్దిగా స్లోగా నేర్చుకుంటే ఆ నోట్స్ విల్ గెట్ రిజిస్టర్డ్. తాని నాని 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 అది రిజిస్టర్ అవ్వాలి. కరెక్ట్ కదా నోట్స్? అప్పుడు స్లోగా పాడి దెన్ యూ కమ్ టు ఫాస్ట్. తాని నాని 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 తాని నాని. ఎంత ఫాస్ట్ గా పాడుతుంటే కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ జస్ట్ బ్రెయిన్ ఇస్ అ మషీన్. పీడిఎఫ్ ఇది నువ్వు టైప్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకసారి పీడిఎఫ్ ఫైల్ అయిపోతే దెన్ ఇట్ ఇస్ లాక్. అలాగే బ్రెయిన్ కూడా. కానీ రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అలాగే ఉంటుంది అది. So if you learn something at a very high speed, there is a possibility that you may learn some notes here and there wrong. Slow ga nerchukunte, because it's music, it is something to do with emotion, and slow ga nerchukundam. We have all the time, why not? Okay, all the best. Thank you Prakriti, God bless. Thank you sir. Well done, all the best. ఈ మహా సంగ్రామంలో ఈ 10 మందితో 2 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. చాలా మందికి ఉన్న ఒక క్వశ్చన్, ఎలా ఈ సీజన్ 10 మందితో మనం ప్రొసీడ్ అవుతున్నాం అన్నది. వచ్చే వారం జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకో 2 కంటెస్టెంట్స్ వీళ్ళతో జాయిన్ అవుతారు. ఆ 2 ఎవరు అన్నది వచ్చే వారం మీకు తెలుస్తుంది. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా